ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని ప్రాంతంలో తోటలను తొలగిస్తూ చేస్తున్న భూమి చదును కార్యక్రమాలను నిలిపేయాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతి వచ్చే వరకు చదును పనులు ఆపేయాలని తేల్చి చెప్పింది. రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో తోటలను తొలగించవద్దంది. ఏపీ సర్కార్ తోటలను తొలగిస్తున్న వైనాన్ని సాక్ష్యంతో సహా గ్రీన్ ట్రిబ్యునల్ ముందు పిటిషనర్ శ్రీమన్నారాయణ ఉంచారు. దీంతో ముంపు ఆరుతడి ప్రాంతాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. బుల్డోస్ చేసిన ఫొటోస్ వేసాం. ఉద్దండపాలెం దగ్గర నుంచి వెంకటపాలెం దాకా కూడా ల్యాండ్ క్లియరింగ్ చేశారు. జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పారు, కన్స్ట్రక్షన్ ఫర్గెట్ అబౌట్ కన్స్ట్రక్షన్, వితౌట్ క్లియరింగ్ హౌ కెన్ యూ కన్స్ట్రక్ట్. సో ఈవెన్ ల్యాండ్ని కూడా మీరు డిస్ట్రాయ్ చేయటానికి కానీ, క్లియరింగ్ చేయటానికి కానీ, గట్లు చెరిపేయటానికి కానీ, సదును చేయటానికి కానీ లేదు. నెక్స్ట్ హియరింగ్ వరకు వచ్చే 5వ తారీఖుకి వీళ్ళన్నీ ఫ్లడ్ ప్లైన్స్ను, ఫ్లడ్ ప్లైన్స్ను, వెట్లాండ్స్ని డిమార్క్ చేయమని చెప్పారు. అప్పుడు దాకా ఈ స్టే కొనసాగుతుందండి. ఉత్తర్వు ల్యాండ్ క్లియరింగ్ కూడా చేయటానికి లేదు, డిస్టర్బ్ చేయటానికి లేదు, యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉండాలి. గట్లు కానీ చెరపడానికి లేదు. అసలు అక్కడ గవర్నమెంట్ మిషనరీ ఏ రకంగానో పనులు చేయకూడదు. ఫర్గెట్ అబౌట్ కన్స్ట్రక్షన్, ఇంక్లూడింగ్ ల్యాండ్ కూడా సదును చేయడానికి వీలు లేదు. టిల్ 5th వాళ్ళన్నీ పడేసిన తర్వాత, అప్పుడు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు జడ్జి గారు ఆలోచిస్తామన్నారు. మాకు చాలా గౌరవం ఉంది. పర్యావరణం అంటే పర్యావరణానికి ఎట్టి పరిస్థితుల్లో హాని కలిగించము అని వాళ్ళు గౌరవం ఉందని చెబుతూనే అసలు అక్కడ అగ్రికల్చర్ ల్యాండే లేదు. చాలా 1000 ఎకరాలు 1200 హెక్టార్స్ మాత్రమే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందని ఒక పెద్ద పచ్చి అబద్ధాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జిటి ముందు వెల్లడించింది. అక్కడ అసలు అది సూటబుల్లా కాదా అనేది గ్రహించకుండా ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని చేస్తున్నారనే ఆరోపణతో ఈరోజు ఎన్జిటి అంగీకరించింది. ఎట్టి పరిస్థితుల్లో క్లియరెన్సెస్ ఏమీ చేయకూడదు అని క్లియర్ కట్గా ఆదేశించింది. నవంబర్ 5వ తేదీ మళ్ళీ వాదనలు ఉంటాయి. ఆలోపు ఈ ఫ్లడ్ ప్లైన్ ఏరియాస్కి సంబంధించి ఇతరత్ర అంత సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే పర్యావరణ శాఖ ఇప్పటి వరకు తమ కౌంటర్ ఇవ్వడం లేదు. దాగుడు మూతలు ఆడుతూ ఉంది. ఇన్ని నెలలు గడుస్తున్నా అందరూ ఫైల్ చేసినప్పటికీ కూడా ఈరోజు వచ్చి మళ్ళీ సమయం అడుగుతున్నారు. ఏ పర్యావరణ శాఖ అయితే ఎవరైతే పర్యావరణాన్ని కాపాడాలో ఆ పర్యావరణ శాఖ దాగుడు మూతలు ఆడుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఒకవేళ కౌంటర్ సమర్పించాల్సి వస్తే దీనికి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు అని చెప్పాల్సి ఉంటుంది. అది చెప్పలేక తాగుడు మూతలు ఆడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా చెప్పింది మాకు ఇంకా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ రాలేదు అని వాళ్ళే తమ అఫిడవిట్లో చెప్పుకొచ్చారు. సో కాబట్టి ఒక మొదటి నుంచి కొంచెం మిస్లీడింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు క్లియర్గా తెలిసింది. దాన్ని ఎన్జిటి కూడా గమనించే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ క్లియరింగ్ యాక్టివిటీ కూడా బుల్డోజర్లు పట్టుకొని అక్కడ తోటల్ని నరికేయడము, క్లియరింగ్ యాక్టివిటీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అని స్పష్టంగా ఈరోజు ఆదేశాలు ఇచ్చింది. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వచ్చే వరకు, నెక్స్ట్ హియరింగ్ వరకు కాదు ఇది, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వచ్చే వరకు కూడా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో క్లియరెన్స్ చేయకూడదు అనేది జాతీయ పర్యావరణానికి సంబంధించిన గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశం. అది ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వచ్చే వరకు అది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అది కరెక్టా కాదా అనేది మళ్ళీ పిటిషనర్ ఆలోచిస్తారు.